బైక్ రిపేర్ చేస్తున్న ఈ మహిళ పేరు శ్రీలక్ష్మి. బైకులకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈమె రిపేర్ చేస్తారు. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపని ఈ ఫీల్డ్లో ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు పురుషులు ఎక్కువగా ఉండే ఈ మెకానిక్ ఫీల్డ్ను ఎందుకు ఎంచుకున్నారో ఆమె మాటల్లోనే. చాలా మంది చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఒక ఆడవాళ్ళు మెకానిక్ పని చేస్తారా, ఒక ఆడవాళ్ళు మెకానిక్ పని చేయగలరా, వాళ్ళ చేతులు అంత ఉండిద్దా, వంటింటికే ఎక్కువగా ఇదిగా ఉంటారు అనే మాటలు వచ్చినాయి. కానీ అవే ఈయనకి బ్యాక్ పెయిన్ సర్జరీ జరిగినాక నేనెందుకు చేయలేను, నేను కూడా చేయగలను, నువ్వు కూర్చో నాకు చెప్పు నేను చేసి చూపిస్తానంటే ఈయన చైర్లో కూర్చున్నారు. ఆపరేషన్ అయిపోయి 20 డేస్ చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో పరిస్థితి. మేము అప్పటికే ఫుడ్ తిని అప్పుడు 4 రోజులు హాస్పిటల్లో మనీ మొత్తం ఖర్చు అయిపోయింది. 4 రోజులు అయింది మేము ఫుడ్ తిని. అయితే అలాగుంటుందిలే అలాగుండిద్దిలే అనుకున్నా కానీ ఎందుకు చేయలేను, నేను చేయగలను అని ఈయన చేసిన పనులు కొన్ని గుర్తు తెచ్చుకున్నాను. కొన్ని కూర్చుని చెప్పారు, పలానా వస్తువు ఉండిద్ది తెచ్చుకో చూపించేవాళ్ళు. అలా ముందుకు బాగానేచ్చాను. యాక్చువల్లీ నేను ఫీల్డ్లోకి వచ్చింది అయితే 9 ఇయర్స్. నేను పూర్తిగా నేర్చుకోవడం అయిపోయింది మాత్రం 5 ఇయర్స్. చిన్నగా రన్ అవ్వడం నేర్చుకున్నాను. పూర్తిగా వచ్చింది అయితే 5 ఇయర్స్. ఫస్ట్ చైన్ టైట్ వేయడం, బ్రేక్ షూలు వేయడం, బ్రేక్ టైట్ వేయటం, కేబుల్ వేయటం, ఇంజిన్ ఆయిల్ పోయటం, లైటు హెడ్ లైట్ బల్బులు వేయడం, లివర్లు వేయడం, మిర్రర్లు వేయడం, ఒకటి అలా నేర్చుకుంటా పని మొత్తం నేర్చుకోగలిగాను. స్టార్టింగ్ స్పెండర్ ప్లస్ బండ్లు, గ్లామరు, ఎక్సెల్ అవి స్టార్టింగ్ అయ్యి వచ్చాయి. తర్వాత పల్సర్ 150, 125 అలా. ఈయన ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తే పలానా చోటు ఉండిద్ది, దాన్ని చూసి తెచ్చుకో, వేయి, అమౌంట్ మొత్తం ఈయనే చెప్పేవాళ్ళు. మొత్తం ఫోన్లోనే నడిపేదాన్ని. తర్వాత ఈయన లేకపోయినా కానీ నైట్ అయినా నేను చేసుకోగలను, అలా నేర్చుకున్నాను.